సత్యమేమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. సత్య సాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. సత్య సాక్షి. దేవుని సేవకుడు దేవుని మాటను మాత్రమే చెప్పడానికి ఉన్నాడు కానీ తనకు తోచిన సోది చెప్పడానికి లేదు. దేవుని గ్రంథంలో లేని స్టేట్మెంట్ నువ్వు చెప్పకూడదు. శాపగ్రస్తుడు అవుతావు. నాకున్న అనారోగ్యం పోవాలంటే దేవుడు నన్ను స్వస్థపరచాలి, మనుషులు కాదు, కొబ్బరి నూనె కాదు, గుడ్డ ముక్కలు కాదు, అయ్యగారి చెయ్యి కాదు. విశ్వాస సహితమైన ప్రార్థన. రోగిని ఎందుకు దేవుణ్ణి మోసగిస్తున్నావు అనుకుంటున్నారు మీరు? నీ రహస్య పాపాన్ని దాచుకుని నీవెక్కడికి వెళ్ళలేవు. మనుషుల నుండి తప్పించుకోగలవు కానీ దేవుడిని చెప్పుకుని నీవు చేసిన ప్రతి పని పరలోకమందున్న గ్రంథములో రాసి పెట్టాడు. యు హ్యావ్ నో వే టు ఎస్కేప్ from the wrath of God, from the sight of God. You have lost the heaven, you have lost the love of God. నీకు తెలుసు పాస్టర్ గారు, నీకు తెలుసు మందిరం, నువ్వు చదువుకున్నావు బైబిల్ని, నీవు పాడావు ఎన్నో పాటల్ని, కానీ ఇస్కరియోతు యూదా లాంటి యుక్తితో నీవు జీవించావు. నీ పాపమే నిన్ను పట్టింది. ఈ సమయంలో ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటి? ఆ భయంకరమైన అగ్నిగుండం తప్పించుకోండి. ఈ లోకంలో మీరు నీతిమంతులుగా మార్చబడితేనే ఆ నీతి రాజ్యంలోకి వెళ్తారు. ఈ రాత్రి మీరు మారకపోతే ఒకవేళ మార్పు చెందే అవకాశం మీకు ఉండదేమో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 11 నుండి 15 చదువుతాను చూడండి. కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాను. మమ్మను మేమే మీదుట తిరిగి మెప్పించుకొనుటలేదు గాని హృదయమునందు అతిశయపడక పై రూపమునందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మీకు ఆధారము కలుగవలనని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము. ఎలయనగా మేము వెర్రివారమైతిమా దేవుని నిమిత్తమే, స్వస్థ బుద్ధి గలవారమైతిమా మీ నిమిత్తమే. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఎలయనగా అందరి కొరకు కూడా మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు అపొస్తలుడైన పౌలు 5వ అధ్యాయంలో శాశ్వతమైన ఆత్మకు నివాసము గురించి ఆయన మాట్లాడుతూ దాన్ని కంటిన్యూస్గా 11వ వచనంలో కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. ప్రభు విషయమైన భయము నెరుగుట అంటే 10వ వచనములో మనము శరీరముతో దేహముతో జరిగించిన ప్రతి క్రియ కొరకు క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనము ప్రత్యక్షము కావాలెను. కావున మనము భయముతో ఈ లోకంలో జీవించాలి అని చెప్తున్నాడు. ఒకరోజు మనము ఆయన ముందు నిలబడాలి గనుక ప్రభు విషయమైన భయము నెరిగి ఉండాలని మనల్ని ప్రేరేపించుచున్నాడు, ఎంకరేజ్ చేస్తున్నాడు, మెలకువ చెబుతున్నాడు. మనము చాలా ఈజీగా మాట్లాడుతుంటాం, ఇష్టం వచ్చిన పనులన్నీ చేసేస్తూ ఉంటాం, భయం ఉండదు. పాపము ముందు చేసినప్పుడు చాలా భయంగా ఉంటుంది, దానికి అలవాటు పడినప్పుడు భయం పోతుంది. కొన్ని హ్యాబిచ్యుయేటెడ్ సిన్స్ ఉంటాయి, అలవాటు పడిన బలహీనతలు, పాపాలు. మనము ప్రభు విషయమైన భయము నెరిగి ఉండాలి. ఏంటి ఆ భయం అంటే
we all have to stand before him one day to give the account of our deeds. మన ప్రవర్తన విషయమై దేవునికి లెక్క ఒప్పచెప్పడానికి మనందరము ఆయన న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం అవ్వాలి. మనం అనుకుంటాము మనల్ని ఎవరు చూడకపోతే చెల్తా అని, మన మాటలు మూడవ వ్యక్తి ఎవరు వినకపోతే పర్వాలేదని, మనం చేసిన ప్రతి పని విషయమై మరి క్రీస్తు భయముని ఎరిగి మనం ప్రవర్తించాలి అని ప్రేరేపిస్తున్నాడు. మనుషులను దేవుని భయము కలిగి ఉండమని ప్రేరేపిస్తున్నాడు పౌలు. మేము దేవునికిని మీ మనస్సాక్షికిని ప్రత్యక్షపరచబడి ఉన్నాము అని ప్రజలని వార్న్ చేస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఇక 12వ వచనంలో మమ్మల్ని మేమే మెప్పించుకొనట్లేదు కానీ మీకు ఆధారము కలగాలని మా విషయమై మీకు అతిశయపు కారణము కలిగించుచున్నాము. మేము గొప్ప చెప్పుకోవట్లేదు కానీ మీకు మోడల్గా జీవించాలని ఈ విషయాలన్నీ మీకు చెబుతున్నాము అంటున్నాడు. చాలా గొప్ప ఉద్దేశముతో ఈ మాటలు రాస్తున్నాడు. మీకు ఆధారం కలగాలి అని మేము మోడల్గా జీవిస్తున్నాము. మనవలే ప్రవర్తించేవాళ్ళు, మనవలే కష్టాలు శ్రమలు పడేవాళ్ళు, మనవలే దేవునికి భయపడేవారు ఎవరైనా మన ముందు ఉన్నప్పుడు మనకు చాలా ధైర్యం కలుగుతుంది, నిబ్బరం కలుగుతుంది. నేను ఒక్కడే కాదు, ప్రభు నిమిత్తము చాలామంది హింసలు శ్రమలు పడుతున్నారు. ఒకవేళ మనకొక్కరికే అలాంటి శ్రమ కష్టం వస్తే మనము డిస్కరేజ్ అవుతామేమో, కానీ పౌలు తన జీవితాన్ని ఒక మోడల్గా చూపిస్తూ విశ్వాసులైన వారికి ఆధారము కలగాలని వారికి అతిశయ కారణముగా నిలబడ్డాడు. ఎగ్జాంపులరీ లివింగ్ ఎంత ముఖ్యమైందో ఇంకా ఏం చెప్తున్నారంటే 12వ వచనంలో, మీ ఎదుట మేము మెప్పించుకొనటలేదు కానీ హృదయమందు అతిశయపడక పైరూపమందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మీకు ఆధారము కలగాలని మీ విషయమై మాకు అతిశయ కారణము కలిగిస్తున్నాము. ఇక్కడ 2 రకాల అతిశయాలు ఉన్నాయి. ఒకటి హృదయమందు అతిశయపడుట, రెండవది పైరూపమందు అతిశయపడుట. హృదయమందు అతిశయపడడం అంటే మనం చేయవలసిన పని, రక్షణను బట్టి, హింసను సహించుకొనుటను బట్టి, నీతిని బట్టి, కుమారత్వమును బట్టి మనందరూ మన హృదయంలో అతిశయించాలి, ఆనందించాలి. కానీ శరీరమందు అతిశయపడు కొందరితో ఈ విషయాన్ని చెబుతున్నాడు. మనకున్న వస్తురూపమైన వాటి విషయమై కాక, అందము గురించి కాక, మనకున్న డిగ్రీలను బట్టి కాక, డబ్బును బట్టి, పై వేషమును బట్టి మనం ఎప్పుడు అతిశయించకూడదు. అతిశయించాలి కానీ దేవుని యందే అతిశయించాలి. కానీ మనము పొందిన రక్షణను బట్టి అతిశయించాలి కానీ అది బాహ్య సంబంధమైంది కాదు, అంతరంగమైంది. ఐ హ్యావ్ బీన్ సేవ్డ్, నేను రక్షింపబడ్డాను, ఆ దేవుని దృష్టిలో నేను చాలా విలువైన వ్యక్తిని, నా పేరు ఆయన గ్రంథములో రాశాడు. దీనిని బట్టి మనం అతిశయించాలి. ప్రభు చెప్పాడే, దయ్యములు మీకు లోబడుచున్నాయని మీరు సంతోషింపక మీ పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడ్డాయని, పరలోకమందు లిఖించబడ్డాయని ఎక్కువ సంతోషించండి. క్రైస్తవ అతిశయము, సంతోషము అది శరీర సంబంధమైంది కాదు, లోక సంబంధమైంది కాకూడదు. హృదయమందే అతిశయించాలి. 13లో దేవుని నిమిత్తము వారు వెర్రివారైపోయారు. దేవుని నిమిత్తము వెర్రివారు, మీ నిమిత్తము స్వస్థ బుద్ధి గలవారం అని చెప్తున్నాడు. భక్తులు చేసే పని ఇదే. చాలాసార్లు పౌలు వాక్యం చెప్తుంటే అతన్ని వెర్రివారిగా చూశారు అధికారులు, ప్రజలు. నిజంగా పౌలు చాలా జ్ఞానవంతుడే, కానీ దేవుని కోసం వెర్రివాడైపోయాడు, దీనుడైపోయాడు, కావాలని అలా వెర్రివాడైపోయాడు. యేసు ప్రభు కూడా
ఈ లోకములో జీవించిన కాలములో ఆయన నిజముగానే వెర్రివాడుగా జీవించాడు. ఆయన స్వంత ఇంటి వారు అతన్ని వెర్రివాడు అన్నారు. చూడండి ఒకసారి ఒక వచనం చూద్దాం. మార్కు సువార్త 3:20లో ప్రభు సేవలో నిమగ్నమై ఉన్నాడు. చాలా మంది ప్రజలు ఆయన వాక్యం వినడానికి వచ్చారు. అప్పుడట శిష్యులకు ప్రభుకి కనీసం భోంచేయడానికి కూడా వీలు లేకుండా అయిపోయింది. ఆయన ఇంటివారు, ఏమయ్యా నీకు భోజనం అక్కర్లేదు కానీ దేవుని వాక్యం చెబుతూనే నీవు జీవిస్తావా? నీకు మతి చలించిందా? ఇంకేమన్నారు? మతి చలించిందని చెప్పి ఆయనను పట్టుకోబోయారు. ఆయనను బంధించి ఒక గదిలో పెట్టి లాక్ చేయడానికి. పైగా ఏమంటున్నారు 22లో? బయల్జెబూలు దయ్యం పట్టిన వాడని చెప్పారు. ఎందుకంటే భోజనము తినే తీరిక లేక వాక్యాన్ని చెప్పి దయ్యాల్ని వెళ్ళగొడుతున్నాడు. వాళ్ళు అంటున్నారు ఫస్ట్ భోజనం, ఫస్ట్ ఈ లోక సంపద, మొట్టమొదట మనకేం కావాలో అవన్నీ ముందు చూసుకోవాలి. ఆ తర్వాత ఖాళీ ఉంటే వాక్యం చెప్పడం, దయ్యాల్ని వెళ్ళగొట్టడం, భక్తి సంబంధమైన పనులు చేయాలి. నీవు భోజనం మానేసి నువ్వు నీ శిష్యులు పిచ్చి పట్టిన వారి వలె దేవుడు పిచ్చిలో, సేవ పిచ్చిలో ఎందుకుంటున్నారు? ఇదిగో ఇతన్ని పట్టుకొని గదిలో బంధిద్దాం, ఇతనికి పిచ్చి పట్టింది, బయల్జెబూలు దేవత పట్టింది, పూనింది, అందుకనే ఇలాంటి పనులన్నీ చేస్తున్నాం అని అన్నారు. సొంత ఇంటివారే, ఆయన సొంత సహోదరులే పిచ్చోడు పిచ్చోడు అంటున్నారు. యేసుప్రభు పిచ్చోడా? వాళ్ళ పిచ్చోళ్ళు. వాళ్ళకి పరసమైంది ఏదో తెలీదు. జీర్ణమై విసర్జించే ఆహారం కోసమే వాళ్ళ పిచ్చోళ్ళు. కానీ ప్రభు శాశ్వతమైన దాన్ని వారికి ఇస్తూ ఉన్నాడు. వారికి తెలియక ప్రభువుని పిచ్చివాడు అని, దయ్యం పట్టిందని, మతి చలించింది అన్నారు. నిజంగా ప్రభువు నమ్ముకున్న వాళ్ళందరూ లోకము దృష్టిలో పిచ్చివాళ్ళు అయిపోవాలి. ఏం చేస్తున్నావు నీవు అని మనల్ని ప్రశ్నించేవారు అయిపోవాలి. అంటే వాళ్ళు అనుకున్నట్టు భూసంబంధమైన దేనిని మనం ప్రాముఖ్యంగా ఎంచుకోకూడదు. భోజనం కానీ, వస్త్రాలు కానీ, అలంకరణ కానీ, మనుషులను సంతోషపెట్టడం కానీ, ఈ లోక జీవనం కోసం బ్రతకడం కానీ, దాన్ని మనం అసలు లెక్కే చేయకూడదు. సేవలో ఉండి ప్రభు భోజనం మానేశాడని ఆ ఇంటి వారే ప్రభువుని అలా అన్నారు. ఇర్మియా గురించి అయితే 29-26లో ఇర్మియా గ్రంథంలో ఆ భక్తుడిని కూడా అలా పిచ్చివాడని చెప్పి గోతులో పడవేశారు, కొట్టారు చెంప మీద. అయితే పౌలు ఏమన్నాడంటే, మేము మీకోసమే పిచ్చివాళ్ళం అయిపోయాం అని అన్నట్టు మనం కూడా ఇక్కడ ఇంగ్లీష్లో 2 మాటలు ఉన్నాయి. అవుట్ ఆఫ్ యువర్ మైండ్, యూ డు నాట్ నో వాట్ యు ఆర్ డూయింగ్. క్రేజీ మైండ్, పిచ్చివాడుగా అయిపోయావు, దేవుడు పిచ్చిగా. అది సౌండ్ మైండ్తో ఉండమని వాళ్ళు అంటున్నారు. వారికి దేవుని ఉద్దేశం వారికి తెలియలేదు. తర్వాత వారి అతిశయం అంతా హృదయ సంబంధమైందే కానీ లోక సంబంధమైంది కాదు. ఇదే పత్రిక 3వ అధ్యాయంలో 1-3 వచనాల్లో చూస్తే పౌలు అంటున్నాడు, మమ్మల్ని మేమే మెప్పించుకొనము, మా సిఫారసు పత్రికలు, ఆర్డినేషను, రికమెండేషన్స్, డిగ్రీలు వద్దు, వీటిని బట్టి కాదు మా అతిశయము, రక్షింపబడిన మీరే మాకు అతిశయ కారణము అంటున్నాడు. అంటే ప్రజలు దేనిని గొప్పగా ఎంచుకుంటున్నారో మనము వాటిని పెంటతో సమానంగా ఎంచుకోవాలి. ఓన్లీ రిచెస్ ప్రజలకు గొప్ప, బంగారము, డబ్బు, ఈ లోక చదువులు, ఉన్నతమైన ఉద్యోగాలు, పొలిటికల్ పీపుల్తో సంబంధాలు, వీటిని బట్టే మనుషులు లోకములో గర్విస్తూ ఉంటారు, అతిశయపడుతూ ఉంటారు. దేవుని బిడ్డలమైన మనము పౌలు వలె లోకమునకు పిచ్చివారమై వెర్రివారం అయిపోయి శరీర సంబంధమైన వాటి విషయమై ఎన్నడూ అతిశయించకూడదు. కానీ
ఒకవేళ కలిగి ఉన్న వాటిని పెంటతో సమానంగా ఎంచుకోవాలి. ఎంచుకుంటూ మనం హృదయమందు అతిశయించాలి. పౌలు ఆర్గ్యుమెంట్ ఏంటంటే 3వ అధ్యాయం ప్రారంభంలో కొందరికి కావాలి. ఏంటి కావాలి? సిఫారసు పత్రికలు కావాలి, వాళ్ళకి BTH BDలు కావాలి, వారికి థియాలజికల్ సర్టిఫికేట్స్ కావాలి. దేవుడు అడుగుతాడా సేవ చేయడానికి నువ్వు ఏ థియాలజీ చేసేవని అడుగుతాడా? అది ముఖ్యం కాదు. ప్రభు పాద సన్నిధే ముఖ్యం. ఆయన వాక్యము ధ్యానించడమే ముఖ్యం. థియాలజీ డిగ్రీ దేనికి పనికిరాదు. ఒకవేళ మెయిన్ లైన్ చర్చెస్లో పాస్టర్ ఉద్యోగం సంపాదించుకోవడానికి, నాటకం ఆడడానికి పనిచేస్తుందేమో కానీ థియాలజీ డిగ్రీ దేవుడి దృష్టిలో ఒక మురికి గుడ్డ. దాని వలన ఎప్పుడు ఘనత అనేది రాదు. కొందరు వాళ్ళ డిగ్రీలు లామినేషన్ చేసి ఆ గోడ మీద పెట్టుకుంటారు. వాళ్ళు వాటిని బట్టి అతిశయిస్తారు. We should never be proud of these worldly things. ఆ సర్టిఫికెట్ కాదు, మంచి ఇంగ్లీషు రావడం కాదు, లేకపోతే మంచి మంచి వస్తువులను సంపాదించడం కాదు. మనము హృదయమందు పౌలు వలె అతిశయించాలి. సమూయేలు మొదటి గ్రంథంలో 16వ అధ్యాయంలో సమూయేలు యెషయి కుమారుల్లో ఒకరిని రాజుగా అభిషేకించడానికి వెళతాడే, అక్కడ చక్కని మాట ఉంది 16:7లో, వాని పైరూపమును ఎత్తును లక్ష్య పెట్టద్దు, నేను అతన్ని త్రోసివేశాను. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు ఏం చేస్తాడు? హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు. దేవుడు లక్ష్య పెట్టేదేంటో, దేవుడు అప్రిషియేట్ చేసేదేంటో దానిని మనం కూడా ఘనంగా ఎంచుకోవాలి. పౌలు తనకున్న చదువును, తనకున్న విద్యను, తనకున్న హెబ్రీయుడుగా పిలువబడే ఆ తనాన్ని తాను పెంటతో సమానంగా, కనుక మనకు ఏదైనా ఇల్లుంటే మంచిది, కానీ అది తాత్కాలికమైన గుడారం అని అనుకోవాలి. ఒకవేళ మనకు మంచి ఎడ్యుకేషన్ ఉంటే మంచిదే, కానీ మనము దానిని బట్టి ఎప్పుడు అతిశయించకూడదు. లోకము ఆలోచించే విధానము వేరు, మనము అతిశయించే విధానము వేరు. మనకి ఈ లోకంలో ఏ గొప్ప లేకపోయినా ఆయనను కలిగి ఉన్నందుకు మనము లోపల సంతోషించాలి. వాళ్లకు ఆత్మ సంబంధమైనవి లేవు, శరీర సంబంధమైనవే ఉన్నాయి. వారి అతిశయము లోక సంబంధమైంది, వస్తు సంబంధమైంది. అయితే మన అతిశయము అవి లేకపోవడం మంచిది. దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మనం ఎంతో ఈ లోకంలో సంతోషించాలి. మరి దేవుని సేవకుడైన సమూయేలు బాహ్యమైన అందాన్ని చూస్తున్నాడు. భలే ఎత్తరి, చాలా స్టౌట్గా ఉన్నాడు, లేక చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, ఫిట్గా ఉన్నాడు, చాలా ఎత్తుగా ఉన్నాడు. దేశాన్ని పరిపాలించడానికి ఈ పర్సనాలిటీ భలే ఉంటుంది అనుకున్నాడు పాపం దేవుని ప్రవక్త. ఎందుకు పనికొస్తుంది అందం? అది మోసకరమైంది. ఎందుకు ఉపయోగపడుతుంది డబ్బు? దానితో గర్వం పొందడం తప్ప. ఈ డిగ్రీలు, ఈ కోటు బూటు సూట్ అంటారే, ఇవన్నీ లోక సంబంధమైన మనుషుల ముందు ఘనత తెచ్చుకోవడానికి ఉపయోగపడతాయి, కానీ దేవుడి దృష్టిలో అవి గొప్పేమీ కాదు. పైగా అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం అంటున్నాడు. గడ్డి పువ్వు ఎలా ఎగిరిపోద్దో, ఎలా వాడిపోయి రాలిపోతుందో, మీ అందము కూడా అలాంటిదే అంటున్నాడు. సో వీ షుడ్ నెవర్ బోస్ట్ అబౌట్ అవర్ ఫిజికల్ అపీరెన్స్. ఒకవేళ వస్తువు ఏదైనా కలిగి ఉంటే ఇట్స్ ఓకే, దాన్ని పక్కన పెట్టండి. దానిని బట్టి ఎప్పుడు మనము అతిశయించొద్దు. కనుక మనుషులు దేన్ని చూస్తారో, మనుషులు లోకము దేనిని గొప్పగా ఎంచుకుంటారో, దానిని మనం ఎప్పుడు గొప్పగా ఎంచుకోకూడదు. దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు. We should be rich in our thinking. We should be proud of what we are in God. దేవునిలో మనం ఏమై ఉన్నాము అనే దాన్ని బట్టి మనం గర్వించాలి, కానీ లోకములో ఏమై ఉన్నాము అనే దాన్ని బట్టి మనం ఎప్పుడు గర్వించకూడదు. ఒకవేళ లోకం యొక్క అంతస్తులు మనకు లేనప్పుడు మనం ఎప్పుడు విచారంగా
ఉండకూడదు. మరి మత్తయి సువార్త 23:27లో మరి ప్రభు అంటున్నాడు, వేషధారుల గురించి మాట్లాడుతూ, వారు సున్నము కొట్టిన సమాధులు, వెలుపల శృంగారము, లోపల ఎముకలు, కల్మషం అంట. చూచారా, దేనికి ప్రయారిటీ ఇవ్వాలో, దేనిని బట్టి సంతోషించాలో, అతిశయించాలో పౌలు మనకు నేర్పుతున్నాడు. ఒకవేళ మనం లోక సంబంధమైన వాటి విషయమై సంతోషించామంటే దేవుడు దాన్ని లేకుండా చేస్తాడు. మీకు అందమైన జుత్తు ఉందనుకోండి లేడీస్కి, దానిని బట్టి ఆనందిస్తున్నారు అనుకోండి, ఒకరోజు ఊడిపోద్ది అది. మీకు అందమైన మొబైల్ ఉందనుకోండి, దాన్ని అస్తమానం చూసుకుంటున్నారు అనుకోండి, ఒకరోజు పగిలిపోవడమో, ఎవరో తీసుకెళ్ళిపోవడమో, జారిపోవడమో జరుగుద్ది. కలిగి ఉండడం తప్పు కాదు, అందంగా ఉండడం తప్పు కాదు, దాన్ని నమ్ముకోవడమే తప్పు. కనుక ప్రభువే చెప్పాడు, వాళ్ళ వెలుపల శృంగారముగా ఉన్నారు, లోపల కూలిపోయారు. ఇది ఎంత నిజమంటే, బాహ్యమునకు శృంగారించేవారు లోపట కుళ్ళిపోయినవారు. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా, ఎవడు బయట వేషానికి ప్రయారిటీ ఇచ్చి ఎక్స్ట్రాలు చేస్తాదో వాళ్ళు లోపల వ్యభిచార బుద్ధితో ఉంటారని తెలుసుకోవాలి. దట్ ఈస్ ఫ్యాక్ట్. అంటే పీపుల్ ఆర్ ట్రయింగ్ టు ఇంప్రెస్ అదర్స్. అందంగా విలువగా కనిపించి ప్రజల యొక్క మన్నన పొందడానికి వారు చేసే ప్రయత్నాలే అవి. వీళ్ళు కాదు నాకు ప్రతిఫలం ఇచ్చేవారు, దేవుడు అనుకున్న వాళ్ళు. బయటికి ఎలా ఉన్నది ముఖ్యం కాదు, కానీ నా హృదయంలో నీతిని, పవిత్రతను, రక్షణతో అలంకరించుకోవాలి అని అనుకోవాలి. సో లెట్ us నాట్ వరీ అబౌట్ హౌ వీ లుక్. ఎలా కనిపిస్తున్నామో, ఏమి కలిగి ఉన్నామో, వేటిని సంపాదించుకున్నామో, మనకు వెనక ఏముందో, లోకానికి ఎలా కనిపిస్తున్నామో, అలాంటి వాటిని అసలు ఆలోచన చేయొద్దు. ఒకవేళ నీవు బయటకు లోకములో మనుషులకు పవిత్రంగాను, ఒక భక్తుని వలె, ఒక నీతిమంతుని వలె ఉండడానికి, ఆగపడడానికి ప్రయత్నం చేస్తున్నావు అంటే నీవు లోపల అతిశయముతో ఉన్నావని అర్థం. నిజం చెప్పాలంటే నీ హృదయ స్థితి ఎలా ఉందో దానిని బట్టే నీ బాహ్య రూపము నీవు సిద్ధపరచుకుంటావు. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. యువర్ ఫిజికల్ అపీరెన్స్ నీ హృదయ అంతరంగాన్ని తెలియపరుస్తాయి. శాస్త్రులు, పరిసయ్యులు నిలువు అంగీలు వేసుకున్నారట. వారి యొక్క అంగీ అంచుల చెంగులు పెద్దవిగా చేసుకున్నారట. వాళ్ళు వీధి మూలలో నిలబడి దీర్ఘ ప్రార్థనలు చేస్తున్నారు. మామూలు షార్ట్ ప్రేయర్స్ కాదు. ఆ పదాలే వేరు, ఆ వరసే వేరు, ఆ యాక్షనే వేరు. వారు దే ఆర్ ఆల్ ట్రయింగ్ టు బ్లఫ్ పీపుల్. ఒక రాంగ్ ఇంప్రెషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ప్రభు అన్నాడు, సమాధి తెల్లగా ఉంటుంది పైకి, లోపల ఎలా ఉంటుందట? చచ్చిన వారు. లోపల ఎవరు? ఎముకలు, కల్మషం. ఒకసారి ఊహించండి, సమాధి చేసిన ఒక నెల రోజులకో 2 నెలలకో మళ్ళా తవ్వారు అనుకోండి ఆ డెడ్ బాడీ తీయడానికి, ఎలా ఉంటుంది? బాగుంటుందా? ఆ బెరెల్ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఒక రకమైన కుళ్ళు వాసన వస్తుంటుంది ఎముకలలో నుండి, భరించలేని వాసన. మనుషుల పరిస్థితి అలానే ఉందని ప్రభు చెప్తున్నాడు. యోహాను 7:24లో వెలిచూపును బట్టి తీర్పు ఉండదట. అంటే తెల్ల చొక్కా వేసాడు కనుక ఇతను పరిశుద్ధుడు అని దేవుడు ఎప్పుడు కౌంట్ చేయడు. అంగీ వేశాడు కనుక పరిశుద్ధుడు అని ఎప్పుడు కౌంట్ చేయడు. లేక ముసుగు వేశారు కనుక దీనులని ఎప్పుడు కౌంట్ చేయడు దేవుడు. మనుషుడు పై రూపాన్ని లక్ష్య పెడతాడు, దేవుడు హృదయాన్ని. సో మనుషులు లక్ష్య పెట్టడం కావాలా మనకి? దేవుడిచ్చే తీర్పు కావాలా? దేవుడిచ్చే ప్రతిఫలమే కనుక బయటికి ఎలా ఉన్నామో మనం దాని గురించి వరి అవ్వద్దు. ఆల్ వీ హ్యావ్ టు వరీ ఈస్ హౌ వీఆర్ హియర్ ఇన్సైడ్ అవర్ హార్ట్. ఎలా ఉన్నామో, ఏ ఉద్దేశముతో చేస్తున్నామో, ఏ ఉద్దేశముతో వస్తున్నామో,
ఎలాంటి తలంపులు కలిగి ఉన్నామో దాన్ని చూడాలి. వెలిచూపును బట్టి తీర్పు ఉండదు, న్యాయమును బట్టియే, హృదయ స్థితిని బట్టియే తీర్పు ఉంటుంది, కానీ వెలుచూపును బట్టి కాదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10:7 సంగతులను మీరు పైనే చూస్తున్నారు, అలా చూడొద్దని చెప్పాడు. యాకోబు 2:2-4 ఒక చర్చికి బంగారు ఉంగరములు పెట్టుకొని ప్రశస్త వస్త్రము కట్టుకొని ఒక అతను వచ్చాడట. వాళ్ళేమో అతనికి బాహ్య రూపాన్ని బట్టి ఎంతో విలువ ఇచ్చారు. అలా చేయొద్దు అని భక్తుడు చెబుతున్నాడు. కనుక మనం ఈరోజు సహోదరులందరూ వాక్యం చెప్పే స్థితిలోకి రావాలని పౌలు కోరుతున్నాడు. సమయాన్ని బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసిన వారై ఉండాలి, ఎప్పుడు నేర్చుకుంటూ ఉండకూడదు. మా విలేజ్లో ఒక చిన్న అమ్మాయి 2nd గ్రేడ్ చదివిన తర్వాత వెంటనే జాబ్ వచ్చింది. అదే స్కూల్లో టీచర్గా తాను అపాయింట్ అయింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతకుముందు స్టూడెంట్, ఇప్పుడు టీచర్ అయింది సేమ్ స్కూల్లో. సో సహోదరులు కూడా లేడీస్కి అవకాశం లేదా అంటే లేడీస్కి చెప్పాలి, స్టూడెంట్స్కి చెప్పాలి, లేడీస్ యూత్కి చెప్పాలి. కానీ సంఘములో పురుషులు ఉన్నప్పుడు వారికి అనుమతి లేదని బైబిల్ చెప్తుంది. కనుక మనం దాన్ని గౌరవిద్దాం. దేవుని సేవకుడు తీర్పరిగా ఉండడు, కానీ ఒక వైద్యుడుగా ఉండాలని చెప్పాను. తీర్పరి అంటే తీర్పు తీర్చేవాడు. బైబిల్లో తీర్పు తీర్చొద్దు అని ఎప్పుడు అన్నాడంటే, నీ కంటిలో దూలం పెట్టుకొని ఎదుటివానికి తీర్పు తీర్చొద్దు అన్నాడే కానీ తప్పును సమర్థించమని చెప్పలేదు. ఖండించమని, బుద్ధి చెప్పుమని, గద్దించమని చెప్పాడు. తీర్పు తీర్చొద్దని ఏ సందర్భంలో చెప్పాడో దాన్ని తెలుసుకోవాలి. తప్పులో ఉన్న వారిని సరిచేయకపోతే వారు ఎప్పుడు బాగుపడతారు? మనలో రోషం ఉన్నప్పుడు పొరపాటును మనం సమర్థించం, దాన్ని సరిచేస్తాం. నిజంగా మన సహోదరుని మీద మనకి ప్రేమ ఉంటే, వాళ్ళు రహస్య పాపంలో లేక బలహీనతల్లో ఉన్నప్పుడు, తప్పుడు గ్రహింపులో ఉన్నప్పుడు వారితో మాట్లాడి వారిని సరిచేయడమే వారిని ప్రేమించడం. సో నిజమైన జ్ఞాని ఇతరులు వారికి నేర్పినప్పుడు, సరిచేసినప్పుడు సరిచేసుకుంటారు. ముఖ్యంగా దైవ సేవకులు వారిని గద్దించినప్పుడు దాన్ని తైలాభిషేకముగా భావించి సరిపడతారు. దేవుని సన్నిధే మౌల్డ్ చేయబడే ఒక ప్లేస్ అని అనుకోవాలి. నీ చిత్తానుసారంగా నన్ను మలుచు, నీకు ఇష్టడుగా ఉండినట్లు నన్ను చెయ్యి అని మనం దేవుణ్ణి అడిగితే, దేవుడు తన సేవకుని ద్వారా మనల్ని ఒక చక్కని పాత్ర వలె సిద్ధపరుస్తాడు. లెంటన్ డేస్ అని చాలామంది బైబిల్లో లేని ఆచారాన్ని అనుసరిస్తూ ఉంటారు. మనము దానికి దూరంగా ఉందాం. హేతు అడుగు ప్రతివానికి మనం సమాధానం చెప్పడానికి మనం సిద్ధంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని బాగా చదువుకుంటే జవాబు అడిగే వారికి చెప్పడానికి వీలు కలుగుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14 నుండి 17 వరకు పౌలు విశ్వాసులను ఎలా ప్రేరేపిస్తున్నాడో 11వ వచనములో మనం చూచాం. 10వ వచనములో మనందరం ఒకరోజు క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనము ప్రత్యక్షము కావాలి గనుక ఆ రోజును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు విషయమైన భయము కలిగి ఉండాలని ప్రజల్ని ప్రేరేపిస్తున్నాడు. పౌలు ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు, ఎంకరేజ్ చేస్తున్నాడు. వారి మనస్సాక్షికి ప్రత్యక్షపరుస్తున్నాడు విషయాన్ని.
దేవుని సేవకులందరూ పౌలు చేసిన పరిచర్యను చేయాలి. ప్రజలను ఆయన ముందు నిలబడడానికి సిద్ధపరచాలి. అదే పని. రోగాలు పోవునట్లు సిద్ధపరచడం కాదు, శరీర సంబంధమైన మేళ్ళు కొరకు వాళ్ళను సిద్ధపరచడం కాదు. ప్రభువు ముందు నిర్దోషులుగా నిలబడడానికి వారిని సిద్ధం చేయాలి. అదే వాళ్ళు చేసే పని. ఒక స్కూల్ టీచరు తన క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ ఎగ్జామినేషన్స్ కోసం, ఫైనల్ టెస్ట్ కోసం సిద్ధపరుస్తాడు కదా. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పడం, ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడడం, చిన్ని చిన్ని టెస్టులు పెట్టడం, అసైన్మెంట్స్ ఇవ్వడం. ఇవన్నీ ఎందుకంటే ఒక ఫైనల్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ కోసం ఆ స్టూడెంట్స్ అందరినీ తాను సిద్ధం చేస్తాడు. సండే స్కూల్, ఆదివారపు బడి, దేవుని సేవకులు ఉపాధ్యాయుల వలె ఉండి ప్రభు రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరచాలి. అదే వాళ్ళ పని. 12వ వచనంలో మమ్మను మేమే మెప్పించుకొనుటలేదు కానీ మీకు ఆధారము కలగాలని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము అని చెప్పాడు. ఒక ఆధారాన్ని చూపిస్తున్నాడు, వారి జీవితాన్నే మాదిరిగా చూపిస్తున్నాడు, అతిశయ కారణమును చూపిస్తున్నాడు. 1:14 మరియు మన ప్రభు అయిన యేసు యొక్క దినమందు మీరు మాకు ఎలాగో అలాగే మేము మీకును అతిశయ కారణమై ఉందుమని మమ్మను మీరు ఒప్పుకున్నారు. ఒకరికొకరు అతిశయ కారణముగా ఉండాలని పౌలు కోరుతున్నాడు. ప్రభు వచ్చినప్పుడు ఆయన అడుగుతాడేమో, మీరు భక్తిలోనికి రావడానికి ఎవరు కారకులు? పలాని భక్తులు. కనుక భక్తులకు అతిశయ కారణం. నీవు సేవలో ఎందరినీ రక్షణ మార్గంలోనికి, సత్యములోనికి తీసుకొచ్చావు అంటే, ఇదిగో వీళ్ళందరూ నా వాక్య పరిచర్యలో రక్షణలోకి వచ్చిన వాళ్ళే అని భక్తుడు చెప్పగలగాలి, విశ్వాసులు చెప్పగలగాలి. అతిశయ కారణం అంటే అదే. మన తోటి వారు ఎందరో నరకాగ్ని గుండములో ఉంటే మనము తండ్రి రాజ్యములో ప్రవేశించడమే ఒకరికొకరు అతిశయ కారణం. టెస్ట్లో గెలిచిన వారు ఎలా అతిశయంగా ఉంటారో అలాగే మనం కూడా సేవలోనూ విశ్వాస జీవితంలోనూ ఒకరికొకరు అతిశయ కారణముగా ఉండాలని పౌలు కోరుతున్నాడు. మరి 12వ వచనంలో హృదయమందు అతిశయము గురించి మాట్లాడుతున్నాడు, పైరూపమందు కాక. బైబిల్ అంతా బోధించేది రక్షణ విషయమైన అతిశయము, నీతి విషయమైన అతిశయము, నీతిగా ఉండుట వలన అతిశయించడం, ప్రభువుని సంతోషపెట్టుట వలన అతిశయించడం, బాహ్యమైన విషయాల కొరకు కాక మన అంతరంగ సౌందర్యాన్ని బట్టి అతిశయించడం, దానిని దేవుడు కోరుతున్నాడు. మనము కూడా వాటికే ప్రాధాన్యత ఇవ్వాలి. బాహ్యమైన వాటికి ఎవరైతే ప్రయారిటీ ఇస్తారో వారి అంతరంగము అంత శుద్ధిగా ఉండదు. ఎవరు అంతరంగ సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తారో వారు బాహ్యమైన వాటికి అంత ప్రాధాన్యత ఇవ్వరు. అయితే నీవు శరీరానన్నా సేవించాలి, లేక ఆత్మనన్నా బలపరచాలి. రెండు ఈక్వల్గా పైకి లేవవు. ఒకటి పైకి వెళితే మరొకటి కిందకి వస్తుంది. సేవకులలోనే మనము ఈ వ్యత్యాసాన్ని చూస్తాం. అవుట్లుక్కి, అవుట్వర్డ్ అపీరెన్స్కి ఎవరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో, డెకరేషన్స్కి, వాళ్ళ డ్రెస్కి, పై చూపుకు గొప్పగా కనిపించడానికి, ప్రజలను ఏదో
బాహ్యమైన వాటితో ఆకర్షించడానికి ఎవరు ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళు ఆత్మీయ విషయమై అంత ప్రాధాన్యత ఇవ్వరు అని మనం తెలుసుకోవాలి. మనమే లెక్క కట్టుకోవాలి. ఇతరులకు అతిశయీకరణం కలిగిస్తున్నాడు పౌలు. 13వ వచనంలో దేవుని నిమిత్తము వారు వెర్రివారైపోయారు, స్వస్థ బుద్ధి గలవారయ్యారు. ఎలాంటి స్టెప్ అన్నా మనం తీసుకోవడానికి సిద్ధమవ్వాలి. 14లో క్రీస్తు ప్రేమ మమ్మను ఏం చేస్తుంది? బలవంతం చేస్తుంది. క్రీస్తు ప్రేమ, సిలువలో ప్రాణం పెట్టిన ఆయన ప్రేమ మనల్ని బలవంతం చేయాలి, ఒప్పించాలి. అందుకనే పౌలు తన జీవితాన్ని ప్రాణంగా పెట్టాడు. గలతీ 2:20లో నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు గనుక నేను ఆయన యందలి విశ్వాసము వలన జీవిస్తున్నాను. ప్రాణము పెట్టే ప్రేమ చూపించాడు గనుక నేను ఆయనతో కూడా సిలువ వేయబడ్డాను అని చెప్తున్నాడు. క్రీస్తు ప్రేమను నిజంగా మనం అర్థం చేసుకుంటే మనము పాపం చేయలేము. క్రీస్తు ప్రేమను అర్థం చేసుకొనని వాడే ఆయనను మరొకసారి సిలువకు అప్పగిస్తాడు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్త దూషణను కల్మషమును విడిచిపెడతారని పేతురు చెప్పాడు. ఇఫ్ యు రియల్లీ అండర్స్టాండ్ ది లవ్ ఆఫ్ గాడ్, యు విల్ నెవర్ బి సేమ్ అగైన్. పాపం చేసే వాళ్ళందరూ ప్రభు ప్రేమను అర్థం చేసుకోకే. అబద్ధమాడే వాళ్ళందరూ ప్రభు ప్రేమను అర్థం చేసుకోకే. నిజంగా మనము దేవుని ప్రేమను, క్రీస్తు కృపను తెలుసుకున్న వారమైతే దేవుని కోసం మనం నమ్మకస్తులుగా జీవిస్తాం. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న నా జీవితము ఆయన కొరకే అని గలతీ 2:20లో పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు జీవించే జీవితం ఆయన కొరకే అని. అలాంటి ఉద్దేశాన్ని మనం ఈ లోకంలో కలిగి ఉండాలి. యోహాను సువార్త 15:13లో ప్రాణము పెట్టే ప్రేమ కంటే గొప్ప ప్రేమ ఏది లేదు అంటున్నాడు. అంతకంటే ఏమి ఇవ్వగలడు? ఈ లోకంలో ఎవరైనా మనల్ని ప్రేమిస్తే మనకు డబ్బు ఇస్తారు, బట్టలు పెడతారు, భోజనం పెడతారు, తోడుగా ఉంటారు. ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న మంచి వస్తువులన్నీ ఇస్తారు. కానీ ప్రాణం పెట్టే ప్రేమ కంటే ఇంకా ఉన్నతమైన ప్రేమ ఇంకొకటి ఏది లేదు. ప్రభు అలాంటి ప్రేమ పెట్టి చూపించాడు కనుక మనము ఎలా మర్చిపోగలం? ఆయన ప్రేమ మనల్ని బంధించాలి. ఆయన ప్రేమతో మనల్ని బలవంతం చేయాలి. యోహాను పత్రిక 3:16లో ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నాము. క్రీస్తును నమ్ముకున్న వారు క్రీస్తు వలె జీవించాలి. క్రీస్తు ప్రేమను అర్థం చేసుకున్న వారు క్రీస్తు ప్రేమను ఈ లోకానికి చూపించవలసిన వారై ఉన్నారు. క్రీస్తు వలె మారిపోతారు. ప్రాణము పెట్టే ప్రేమను ఇతరుల ఎడల వారు చూపిస్తారు. ఆ స్పిరిట్ అలా వచ్చేస్తుంది. క్రీస్తు పిచ్చివారు అయిపోతాం, క్రీస్తు దాసులం అయిపోతాం. పాతదంతా గతించిపోతుంది. నూతన స్వభావాన్ని సంతరించుకుంటాం. ఆ ప్రభువునే మనం మాదిరిగా పెట్టుకుంటాం. ఆయన వలె జీవిస్తాం, ఆయన వలె ప్రేమిస్తాం, ఆయన వలె క్షమిస్తాం. ఇంకా ఏం చేసినా ఆయన కొరకే ఆయన వలె జీవించడానికి తపిస్తాం. రోజులు గడిచే కొలది ఆయన స్వరూపములోనికి మనం వచ్చేస్తాం. అదే క్రైస్తవ జీవితములోని మాధుర్యం. నిన్నటి వలె ఉండం. ఈరోజు మరి ఎక్కువ ప్రేమ, మరి ఎక్కువ సమీపముగా ప్రభువుకు మనం వస్తాం.
ఇది మనం తెలుసుకున్న విషయం. 14 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాము. ఇవన్నీ అర్థం కాక కాంట్రవర్షియల్గా ఉంటాయి, వివాదాన్ని రేపుతాయి. ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరి. క్రైస్తవ్యంలో ఉన్న ఒక ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు అందరి కొరకు చనిపోయాడా లేక కొందరి కొరకేనా? ఆయన అందరి కొరకు చనిపోతే మరి అందరూ రక్షింపబడాలి కదా. ఇది ఆర్గ్యుమెంట్కి, డిస్కషన్కి, డిబేట్కి ఒక ప్రశ్న. ఇది అది మీకు అర్థమవుతుందో లేదో కానీ, యేసు ప్రభు లోకములో ఉన్న వారందరి కొరకు చనిపోతే అందరూ ఎందుకు ఆయన వలె చనిపోవడం లేదు? రక్షణ అనేది మానవుని ఎంపిక లేక దేవుని ఏర్పాట? సగం మంది ఏమంటారంటే దేవుని ఏర్పాటు. నిజంగా మనందరం ఈ క్షణంలో ఇక్కడ ఉండాలని దేవుని ఏర్పాటు అయితే మీకు రమ్మని ఎందుకు పిలవాలి? పాస్టర్ ఎందుకు ఉండాలి ఇక్కడ? సువార్త ఎందుకు చెప్పాలి? 2020 కల్లా ఇన్ని లక్షల మంది మారిపోవాలనేది దేవుని సంకల్పం అనుకోండి. సువార్తికుడు సువార్త చెప్పినా చెప్పకపోయినా దేవుని చిత్తం అది ఎలా జరిగిపోతుంది. అదొక వాదన. కాల్వినిజం అంటారు, ఆర్మెనిజం అంటారు. 2 విభిన్నమైన వాదాలు అన్నమాట. ఇల్లు కట్టుకున్నాం, పిల్లలకు పెళ్ళిళ్ళు చేసాం, చాలే ఈ జీవితానికని మనం కాంప్రమైజ్ అవ్వకుండా మనం తెలుసుకోవలసిన ఎన్నో విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి, అడిగి తెలుసుకోవాలి. నన్ను అభినందించే ఫోన్ కాల్స్ కంటే నన్ను ప్రశ్నించే ఫోన్ కాల్స్ ఇంట్రెస్టింగ్గా నేను తీసుకుంటాను. అభినందన అంటే ఇష్టం ఉండదు, కానీ వ్యతిరేకత అంటే ఇష్టం. ఎప్పుడు వ్యతిరేకమైన ప్రశ్న వస్తుందో అప్పుడే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సబ్జెక్టు. ఇద్దరు ఎస్ చెప్తే ఇక నో చెప్పేవాడు లేకపోతే అది ఇంట్రెస్టింగ్గా ఎలా ఉంటుంది? సో ఒకడు ఎస్ చెప్తే ఇంకొకరు నో చెప్పాలి. ఈ తర్కనలోనే అసలు నిజం బయటకు వస్తుంది. సో ఐ వాంట్ యూ టు థింక్, ఐ రికమెండ్ యూ టు థింక్ అబౌట్ ఇట్. ప్రతి విషయంలో, ప్రతి వచనములో, పౌలు రాసే ప్రతి రాతలో ఎంతో తత్వము ఉన్నది. ఆ తత్వాన్ని మనం చూడాలి. మీరు చెప్పిందే ఎందుకు నమ్మాలండి అని అంటే, నేను చెప్పేది కేవలం నా జ్ఞానం మాత్రమే కాదు. ఇక్కడికి వచ్చే ముందు నేను దాదాపు పెద్ద పెద్ద భక్తులు 20 మంది ఏం చెప్పారు అనేది బాగా విని, దేవుని ఆత్మ ద్వారా దేవుడు నాకు తెలియపరిచిన సంగతులను యోగ్యముగా తలంచి, నేను రాసుకున్న ఆ తలంపు భక్తులు చెప్పారా లేదో చూసుకొని అప్పుడు దాన్ని మీ ముందు ఉంచుతాను. ఒకవేళ మీకు సమ్మతి అవ్వకపోతే నాతో ప్రైవేట్గా మాట్లాడవచ్చు. ఒకవేళ నేను ఏదైనా తప్పు చెప్తే నన్ను సరిచేయొచ్చు. మనందరం కలిసి రీసెర్చ్ స్కాలర్స్ వలె మనం దీన్ని స్టడీ చేద్దాం. పౌలు చెప్పినటువంటి ఆ మాటను మనం సీరియస్గా ఆలోచన చేద్దాం. అందరి కొరకు ఒకడు మృతి పొందాను. యోహాను 3:16 దేవుడు లోకమును అంటే లోకములో ఉన్న మనుషులందరినీ ఎంతో ప్రేమించాను, అందరినీ ప్రేమించాడు. మలేరియా మందు ఎవరి కోసం కనుగొన్నారు? మలేరియా జ్వరం వచ్చిన వారి కోసం మలేరియా మందు కనుగొన్నారు. ఇప్పుడు యేసు ప్రభు పాపుల కొరకు చనిపోయాడు అనుకుందాం. వెంటనే ఇమీడియట్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఎవరు ఆ పాపులు? నేను పాపిని అని ఎవడు అనుకుంటాడో వానికి రక్షణ అవసరం. ప్రభు చనిపోయింది పాపుల కోసమే. ప్రభు చెప్పాడు, నేను నీతిమంతులను పిలువ రాలేదు. అంటే నేను నీతిమంతుణ్ణి అనుకునే వానికి రక్షణ అవసరం లేదు.
రోగులకే వైద్యుడు గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అవసరం లేదని ప్రభు చెప్పాడు. సో నేను పాపిని, నాకు నేను సహాయం చేసుకోలేను అనుకున్న వారే ప్రభు దగ్గరికి వస్తారు. గుండె రోగం, హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, ఏ రోగి వేళ్ళకిలా పడుకొని కత్తితో కోసుకొని తన గుండెను రిపేర్ చేసుకోగలడా? చేసుకోలేడు. ఇతరుల మీద ఆధారపడాలి, గుండె వైద్యుడి మీద ఆధారపడాలి, గుండె వైద్యునికి కంప్లీట్ సరెండర్ అయిపోవాలి, అప్పుడు ఆయన సహాయం చేస్తాడు. అలాగే నేను నీతిమంతుణ్ణి అనుకున్న వాళ్ళు ఎవ్వరూ ప్రభు దగ్గరికి రారు, వారి జీవితాన్ని ఆయనకు సమర్పించుకోరు. నేను పాపిని, ఐ కెనాట్ హెల్ప్ మై సెల్ఫ్, ఐ నీడ్ ఏ సేవియర్ హూ ఈజ్ జీసస్ క్రైస్ట్. నాకు ఒక రక్షకుడు కావాలనుకున్న వారే ప్రభు దగ్గరికి వచ్చి వారి పాపములను ఒప్పుకుంటారు. పాపికి ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వబడింది. ఆయన నా కొరకు మరణించాడు అని అనుకునేవారు ప్రభు దగ్గరకు వస్తారు. కానీ రోమా 3:1 దేవుని వెదుకువారు లేరు, ఒక్కడనూ లేడు. అందరి నాలుక క్రింద విషసర్పం ఉన్నది, ఎవడు లేడు. ఎవరు దీన మనసు తెచ్చుకోవడం లేదు, ఎవరు యోగ్యముగా తలంచడం లేదు, ఎవరు దేవుణ్ణి వెదకడం లేదు. అంటే ప్రజలు 98% ప్రభువుని ఎరుగకనే, నమ్మకనే చనిపోయి నరకములో పడిపోతున్నారు. లిమిటెడ్ అటోన్మెంట్, అన్లిమిటెడ్ అటోన్మెంట్ అనే 2 వాదాలు లోకములో ఉన్నాయి. అంటే ప్రభు రక్షింపబడిన వారి కొరకే చనిపోయాడని వాదించేవారు కొందరు, లేదు అందరి కొరకు ప్రభు చనిపోయాడని వాదించేవారు కొందరు. మరి అందరూ ఆయన మృతి పొందాడు అందరి కొరకు గనుక ఇప్పుడు అందరూ ఆయనను బట్టి ఏమవ్వాలి? మృతి పొందాలని కోరుతున్నాడు. మృతి పొందిరనియు అంటే యేసు ప్రభు చనిపోయింది ఎందుకంటే వాళ్ళు కూడా ప్రభు వలె చనిపోవాలని ఆయన చనిపోయాడు. వెరీ క్లియర్, అర్థం చేసుకోవాలి. కానీ సింతేనా అనిపిస్తుంది మనకి. అర్థం అవునంత వరకు ఒక పజిల్గా ఉంటుంది. ఏంటి అసలు అనుకుంటుంది. ఎప్పుడైతే ముడి విప్పారో, ఎప్పుడైతే ఆ స్క్రీన్ పైకి వెళ్ళిపోతుందో, అడ్డు తెర తొలగిపోతుందో, అప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు మనం గ్రహించగలుగుతాం. మరి క్రీస్తు మృతి పొంది తిరిగి ఎలా లేచాడో అలానే మనము కూడా ఆయనతో పాటు చనిపోయి తిరిగి లేవాలి. నీతి నిమిత్తము హింసింపబడి చనిపోవడం ఎలాగో ఆయన చేసి చూపించాడు. సో ఆయన పాపుల కొరకు చనిపోతే మనము పాపము విషయమై చనిపోతాం. ఆయన నిజముగా చనిపోయాడు, మనము దానికి సాదృశ్యంగా ఉండే పోలికగా చనిపోతాం. పౌలు అన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఐ యామ్ డెడ్ విత్ క్రైస్ట్. చనిపోయిన వాడు మాట్లాడగలడా? కానీ మీకు తెలుసా, నేను చచ్చిపోయానని చెప్తున్నాడు. ఎఫెసీ 2వ అధ్యాయములో పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండే ఆ మరణము వేరు, యేసుక్రీస్తుతో పాటు చనిపోవడము వేరు. ఐ యామ్ నో మోర్ స్లేవ్ టు సిన్. పాపము నన్ను ఏలదు. పాపము చేసే విషయంలో నేను చచ్చిపోయాను, అబద్ధమాడే విషయంలో నేను చచ్చిపోయాను, వ్యభిచారము చేసే విషయంలో నేను చచ్చిపోయాను. చనిపోయిన వాడు ఎలా మళ్ళా తిరిగి లేవలేడో నేను క్రీస్తుతో చనిపోయాను చూడండి. క్రీస్తు సమాధి చేయబడినట్టు నేను నీళ్లల్లో సమాధి చేయబడ్డాను చూడండి. క్రీస్తు లేచినట్లు నేను కూడా పైకి లేచాను చూడండి. క్రీస్తు పునరుత్థాన జీవము నాలో ఉన్నది అని యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచినట్లు మనం బ్రతికుండగానే చనిపోయి తిరిగి లేచి
ఆ పునరుత్థాన జీవాన్ని పొందాలని దేవుడు కోరుతున్నాడు. 15వ వచనములో మృతి నొంది తిరిగి లేచిన వాడు, ఆయన అందరి కొరకు మృతి నొందాడు. ఆయన నమ్మిన వారు ఆయనతో పాటు చనిపోవాలి. 15వ వచనములో యేసుక్రీస్తు చనిపోయి ఎలా తిరిగి లేచాడో, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి. పునరుత్థాన బలం అంటే ఇదే. ఫిలిప్పి 3:10-11 పౌలు యొక్క ఏకైక లక్ష్యము ఏంటో చెప్తున్నాడు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగాలని సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను. మనకున్న వాటిని గొప్పగా ఎంచుకుంటే మనం ఆయనను వెంబడించలేము, ఆయనను సేవించలేము. యేసుక్రీస్తు చనిపోయినట్టు నేను అనే విషయంలో కూడా మనం చనిపోవాలి. మన స్వార్థము, మన యొక్క గొప్పతనము, మన యొక్క ప్రెస్టేజ్, వీటన్నిటిలో మనం చనిపోవాలని కోరుతున్నాడు. ఇక ప్రభు కొరకు జీవించడమే ముఖ్యముగా భావించాలి. తమ నిమిత్తము మృతి పొందాడు, తిరిగి లేచినవాడు, ఆయన అందరి కొరకు చనిపోయాడు. ప్రభు కొరకు జీవించుటే ముఖ్యం. 15వ వచనం బాగా చదువుకుంటే ఒక ప్రశ్న వేసుకోవాలి. దానిలోనే ఉంది ఒక ప్రశ్న. లాస్ట్ లైన్లో ఆయన అందరి కొరకు మృతి పొందాడు. క్వశ్చన్ ఏంటంటే, యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు అనేది ముఖ్యమైన ప్రశ్న. ఒకవేళ మీలో ఎవరైనా 15వ వచనం బాగా చదివితే జవాబు చెప్పండి. యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు? తమ నిమిత్తము మృతి పొంది, అంటే మన కోసము మృతి పొంది, ముందు నుండి జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవిస్తారని ఆయన మృతి పొందాను. అంటే మన కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవిస్తామని ఆయన చనిపోయాడు. మనం ఆయన కొరకు జీవించాలని ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన మా కొరకు చనిపోయాడు అనుకున్న వాళ్ళు ఎంతమంది ఆయన కొరకు జీవిస్తున్నారు? మిమ్మల్ని ఒక స్ట్రైట్ క్వశ్చన్ వేస్తే, ఈ రోజంతా ఏం చేశారు? ఈ రోజంతా ఎందుకు బ్రతికారు? ఎందుకు జీవించారు అని అంటే, ఒకవేళ మీరు ప్రభు కొరకే అని చెప్పారనుకోండి, ఏంటి మీరు పాడిన పాటు? చెప్పండి. ప్రభువా, నీకోసమే జీవించాను, నీకోసమే తిన్నాను, నీకోసమే లేచాను, నీకోసమే ఊపిరి తీస్తున్నాను, నీకోసమే బ్రతికాను ఇవాళ అంటే ఏం చేశావు అని ప్రభువే నిన్ను డైరెక్ట్గా అడిగాడు అనుకోండి, ఆపి, డూ యూ హ్యావ్ ఎన్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? నువ్వు చెప్పగలవా ప్రతిరోజు లేచి, దిస్ డే ఈజ్ ఫర్ యూ, నీకోసమే నేను లేచాను, నీకోసమే బ్రష్ చేస్తున్నాను, నీకోసమే బ్రేక్ఫాస్ట్ తింటున్నాను, నీకోసమే శ్వాస పీలుస్తున్నాను, నీకోసమే నేను వెళుతున్నాను, నీకోసమే నేను మాట్లాడుతున్నాను అని నీవు చెప్పగలవా? నీ జీవితానికి ఒక పర్పస్ ఉందా? తినుటకు లేచానని చెప్పకండి, సంపాదించడానికి లేచానని చెప్పకండి, ఏదో పుట్టాను గనుక బ్రతకాల గనుక బ్రతుకుతున్నానని చెప్పకండి. రక్షింపబడిన ప్రతి విశ్వాసి జీవితము ఒక ఉద్దేశపూర్వకమైనదై ఉండాలి. జీవిత పరమార్థం అనే ఒక బుక్ రాశాను, ఇంగ్లీష్లో పర్పస్ ఆఫ్ లైఫ్. దానిలో ఒక 10 పాయింట్స్ పెట్టాను. నువ్వు ఎందుకు పుట్టావు, ఏం చేస్తున్నావు, ఎవరి కోసం బ్రతుకుతున్నావు, నీ ముందున్న గురి ఏంటి? చక్రములా నీ జీవితం తిరుగుతుందా, లేక ఒక ప్రారంభము, కొనసాగింపు, ముగింపు నీవు కలిగి ఉన్నావా? నీ జీవితంలో దేన్నైనా గురిగా పెట్టుకుంటే అది ఒకే ఒక గురి అవ్వాలి. ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగాలని, ఏమి చేసినా నేను దేవుని మహిమ కొరకు చేస్తున్నాను. వాట్ ఎవర్ వీ డూ. రాత్రి పడుకొని నిద్రపోయేది కూడా ఎందుకోసమై ఉండాలి?
ఏమని ప్రార్థన చేసుకోవాలంటే, అలసిపోయాను ఈరోజు, నాకు మంచి నిద్ర అయ్యి, ఈ నిద్రలో నేను పోగొట్టుకున్న నా బలమంతా నాకు తిరిగి సమకూర్చు, రేపు నీ మహిమార్థమే బ్రతుకుటకు నన్ను జీవముతో లేపు అని మనం ప్రార్థన చేసి పడుకోవాలి. ఇంత భక్తి ఎవరికన్నా ఉంటుందా? ఇంత సమర్పణతో ఎవరైనా జీవించగలరా? మనకివ్వబడిన 24 గంటల్లో దేవుడు ఎప్పటిదో వద్దు, ఈరోజు పద్దు చూపించు అన్నాడు అనుకోండి, ఎన్ని గంటలు నిద్రపోయావు? సగటున 8 గంటలు నిద్ర. బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి గంట తీసేయండి, 15. పని కోసం ఎంత వెచ్చించారు? గవర్నమెంట్ లెక్క ప్రకారం 8 గంటలు. 15లో 8 పోతే 7 అవర్స్. టీవీ ఎంతసేపు చూసావు? మీరు మీ ఇంట్లో టీవీ లేదంటే ఒకవేళ కంప్యూటర్ దగ్గర ఎంతసేపు కూర్చున్నావు? 0. సెల్ ఫోన్తో ఎంతసేపు గడిపావు? మీకు తెలుసా, సెల్ ఫోన్లో ఒక ఆప్షన్ ఉంటుంది, ఇంటర్నెట్ డేటా ఎంత వాడావో తెలిసిపోతుంది. ఫోన్లో ఎన్ని గంటలు మాట్లాడవో కూడా తెలిసిపోతుంది. చిట్టా వచ్చేస్తుంది, మీ ఫోనే మిమ్మల్ని అప్పగిస్తుంది. సో లాస్ట్ క్వశ్చన్ అడుగుతాడు, నీకు ఇచ్చిన 24 గంటల్లో నాకు ఎంత ఇచ్చావు, నా కోసం ఏం చేసావని అడిగితే మనం ఏం చెప్తాం? ఓ ప్రభు, టిఫిన్ అప్పుడు 2 నిమిషాలు, లంచ్ అప్పుడు 1 నిమిషం, డిన్నర్ 1/2 మినిట్, పడుకున్నప్పుడు 1 మినిట్, ఇలా ఎంత లెక్కేసినా 1 అవర్ రాదేమో. ఇక ఎన్ని సంవత్సరాలు బ్రతికావో అని చనిపోగానే ఆయన ముందు నిలబడినప్పుడు దేవుడు నిన్ను అకౌంట్ అప్పగించమని అడిగాడు అనుకో, నీ జవాబు ఏమై ఉంటుంది? మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 088118277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshitv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.